నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భవానీపురం స్టేషన్లోని సివిల్ పంచాయతీలు సీఐ కృష్ణవ్యార్ తో పాటు పూర్తిస్థాయి విచారణ జరిగేనా? అర్ధరాత్రి ఉలిక్కిపడ్డ బాపట్ల ఏటీఎం ముందు హత్య. భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనే ఆశయంతోనే ఉన్నారు. డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు. ఏపీసీఎస్ డీజీపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సమన్లు. కెనడా పార్లమెంట్ లో జై భీమ్ నినాదాలు. పోలీసులు కూటమికి సపోర్ట్ చేసిన జగన్ దే విజయం అంబటి. ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు నేడే లాస్ట్. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. ఉపాధి హామీలో ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్. నేడు గుజరాత్ తో సన్ రైజర్స్ ఢీ. భవానీపురం స్టేషన్ కి వెళ్లాలంటే చాలు బాధితులు భయపడతారు. మరోపక్క కేసు పెట్టిన వారు సైతం భయపడాల్సిందే. రెండు వైపులా వసూలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. రావులపాలెంలోనూ అనేక అవినీతి ఆరోపణలతో వీఆర్కు తర్వాత కాకినాడ 1 టౌన్ స్టేషన్ లో ఇదే పరిస్థితి నెలకొంది. అటు తర్వాత భవానీపురం స్టేషన్ కి వచ్చారు. స్టేషన్ కి వచ్చినప్పటి నుంచి నేరుగా స్టేషన్ లో ప్రైవేట్ పంచాయతీలు, ప్రైవేట్ సెటిల్మెంట్లు ఇదే విషయంపై అప్పటి కమిషనర్ రాణా దృష్టికి తీసుకువెళ్లారు. అయితే చర్యలు ఏమీ లేకపోవడంతో తన అవినీతి వేగాన్ని పెంచారు. అడ్డు అదుపు లేకుండా దోచుకోవటం మొదలుపెట్టారు. విమర్శలు ఉన్నాయి. గొల్లపూడి ల్యాంకు పక్కన భూ వివాదంలో కొంతమంది కేసు పెట్టగా ఒకే భూమికి 2 కేసులు నమోదు చేసి హైదరాబాద్ వెళ్లి ఆ బిల్లును తీసుకొచ్చి రాత్రికి రాత్రే భవానీపురం స్టేషన్ లో 6 కోట్లకు స్టేషన్లను సెటిల్మెంట్ చేశారు. ఈ కేసులో ఇరువైపులా ఉన్న వ్యక్తుల వద్ద నుండి భారీ ఎత్తున నగదు సీఐ కృష్ణ అందుకున్నాడని అప్పట్లో స్టేషన్ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. ఎన్నికల సమయంలో నగదు పంపిణీ చేసిన వివరాలు సేకరించిన పోలీసులను బెదిరించారు. ఎవరికైనా సమాచారం చెప్తే సస్పెండ్ చేస్తామని, కేసులు కూడా నమోదు చేస్తానని బెదిరించడంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది వణికిపోయారు. గొల్లపూడిలో పెద్ద ఎత్తున నగదు లభించినప్పటికీ ఉదాసీనత వైఖరి అవలంబించడం వెనకాల సీఐకి పెద్ద ఎత్తున నగదు అందిందని, అసలు ఈ నగదు డంపునకు పక్కకు తప్పించిన విమర్శలు సైతం ఉన్నాయి. సీఐ కృష్ణ అవినీతిపై విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భవానీపురం సీఐ బాధితులు వేడుకుంటున్నారు. బాపట్ల పాత బస్టాండ్ ఏటీఎం ముందు హత్య జరిగింది. దీంతో మృతుడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు వివరాలు సేకరిస్తున్నారు. భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనే ఆశయంతోనే ఉన్నారని డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా పాల్వంచ పట్టణానికి చెందిన కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు బుధవారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహానికి వచ్చి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థానాలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి చేజిక్కించుకుందని సర్వేలు చెబుతున్నాయని, రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో సుమారు 14 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించనుందన్నారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి సుమారు 3 లక్షల మెజార్టీతో గెలుపొందనున్నారని తెలిపారు. ఏపీ ఎన్నికల అనంతరం కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు ఎన్నికల కమిషన్ సమన్లు జారీ చేసింది. ఏపీలో కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ నోటీసుల్లో పేర్కొంది. గురువారం మధ్యాహ్నం 3:30 హాజరవ్వాలని కోరింది. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. కెనడా పార్లమెంట్ లో జై భీమ్ నినాదాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రపంచ నాయకుడంటూ అక్కడ ఎంపీలు ప్రశంసించారు. డాక్టర్ అంబేద్కర్ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రాయటమే కాకుండా మహిళలకు, పురుషులకు విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయంలో సమాన హక్కులు కల్పించిన గొప్ప మేధావిని కెనడా ప్రభుత్వం ప్రశంసించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. రాష్ట్ర పోలీసులు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినా మరోసారి వైసీపీని గెలుస్తుందని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. కూటమిలో 4వ పార్ట్నర్ గా పోలింగ్ రోజున ఏపీ పోలీస్ చేరి ఫైట్ చేసిన జగనన్నదే విజయమని ట్వీట్ చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు నేటితో ముగియనుంది. 1000 రూపాయల ఆలస్య రుసుముతో ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది. ఏపీలో నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ ప్రకటించింది. ఉపాధి హామీ పథకంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 6.99 కోట్ల పని దినాలను ప్రభుత్వం కల్పించింది. మొత్తం 32.37 లక్షల కుటుంబాలు 1713.27 కోట్ల మేర లబ్ధి పొందాయి. కాగా 45 రోజుల్లో 4.49 కోట్ల పని దినాలు కల్పించి తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. తర్వాత 3 స్థానాల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, బీహార్ ఉన్నాయి. నేడు ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ జట్టుపై సన్ రైజర్స్ గెలిస్తే 16 పాయింట్లు దక్కించుకుంటుంది. కేకేఆర్, ఆర్ఆర్ ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి. ప్లే ఆఫ్స్ లో స్థానం కోసం పోరాడుతున్న మిగతా జట్టులో కేవలం సిఎస్కే మాత్రమే 16 పాయింట్లకు చేరగలదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఈ రోజు గెలిచి సునాయాసంగా ప్లే ఆఫ్స్ వెళ్లాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ కు 14 పాయింట్లు ఉన్నాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. భవానీపురం స్టేషన్లోని సివిల్ పంచాయతీలు సీఏ కృష్ణ విఆర్ తో పాటు పూర్తిస్థాయి విచారణ జరిగేనా? అర్ధరాత్రి ఉలిక్కిపడ్డ బాపట్ల, ఏటీఎం ముందు హత్య. భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనే ఆశయంతోనే ఉన్నారు. డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు. ఏపీసీఎస్ డీజీపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సమన్లు. కెనడా పార్లమెంట్ లో జై భీమ్ నినాదాలు. పోలీసులు కూటమికి సపోర్ట్ చేసిన జగన్ దే విజయం అంబటి. ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు నేడే లాస్ట్. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. ఉపాధి హామీలో
ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్. నేడు గుజరాత్ తో సన్ రైజర్స్ ఢీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.